మాతృదేవోభవ. ఎవరి లోకులు నీవుగాక ఎవియో ఏ వ్యాఖ్యలో చేయుచుంద్రు. జగన్మాత ఎవరి లోకులు నీవుగాక ఎవియో ఏ వ్యాఖ్యలో చేయుచుంద్రు. విరోధం విరోధింపగపూను గొందమన ఎందున్ మిత్రులేయుండబోరు. విరోధింపగపూను గొందమన ఎందున్ మిత్రులేయుండబోరు. అవి ఏ చూపులో అందునేమి గలదో ఆ చర్చ నాకేలని. అవి ఏ చూపులో అందునేమి గలదో ఆ చర్చ నాకేలని. భవదారాధన చేసెదన్ తొలగనివా దృష్టి దోషములన్. భవదారాధన చేసెదన్ తొలగనివా దృష్టి దోషములన్. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 374వ భాగానికి స్వాగతం పలుకుతాం. ఉత్సాహం పొందాడు హనుమంతుడు. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. ఇది సుందరకాండలో చాలా ముఖ్యమైన శ్లోకాల్లో ఒకటి. వేళ యువతరంలో కాస్త చదువు అయిపోయిన తర్వాత ఒక 6 నెలల్లో ఏడాదో ఖాళీగా ఉండాల్సి వస్తే నిరుత్సాహం వచ్చేస్తుంది. అక్కడి నుంచి ఏవో రకరకాల బిళ్ళలు వాడేస్తున్నారు. బిళ్ళల వల్ల ఎప్పుడూ ఉత్సాహం రాదు. ఇంకో శ్లోకాల వల్ల వస్తుంది. ఎన్నో రకాల దెబ్బలు తిన్నవాళ్ళకి రామాయణ భారతాలు చదవమని, మహానుభావుల చరిత్రలు చదవమని ఎందుకు చెబుతారు అంటే, దెబ్బ తినకుండా జీవితంలో పైకొచ్చిన వాడు ఒక్కడు కూడా లేడండి అసలు. మీ ఎవరి జీవిత చరిత్రని మీరు చదవండి. పైగా బంతి కొట్టిన కొద్దీ ఆ ఊపు ఎంత ఉంటే అంత ఊపుగా పైకిస్తుంది అది. కందుకము ఓల సుజనుడు క్రిందంబడి మగుడ మీది కిన్నెగయుజుమి మందుడు మృత్పిండము వలె క్రిందంబడి అణగియుండు కృపణత్వమున. సుభాషితాల్లో చెబుతారు తెలుగులో. బంతి లాంటిది జీవితం. సుజనుడు ఎలా ఉంటాడు అంటే మంచివాడు బంతి లాంటి వాడు. క్రిందంబడి మగుడ మీది కిన్నెగయుజుమి. వాళ్ళు ఏదో ఒక దశలో కింద బంతి కొట్టినప్పుడు కింద కడుతుంది, మళ్ళీ పైకి రాదు. పైగా ఎంత ఊపుతో మనం కొట్టావో అంత ఊపుతో వస్తుంది. ఎంత బలంతో అణగదొక్కాలని చూసామో అంత బలంగా వస్తుంది. అన్ని దానికే ఉపయోగం. ఎందుకంటే అది ఉత్సాహంతో ఉంది. అది భగవంతుడు నమ్ముకుంది. ఈ మొత్తం సృష్టి అంతా అండం అంటారు. అండం అంటే ఇదేగా, బంతి లాంటిదే. కొడుగుడ్డైనా ఏదైనా గుండ్రంగా ఉంటుందిగా. అండ పిండ బ్రహ్మాండాలు. పోనీ అండం కోడిగుడ్డు, పిండమో అది గుండ్రంగా ఉంటుంది. అంతే. బంతి ఇలా కింద కొడితే పైకి వచ్చినట్టుగా సజ్జనుడైన వాడు జీవితంలో ఓ దెబ్బతింటే దెబ్బతింటాడు, కానీ దాన్ని ఆధారంగా చేసుకుని పైకి వస్తాడు. విమర్శలని ఆ రాళ్ళు అంటాం కదా, విమర్శల రాళ్లతో మెట్లు కట్టుకోవచ్చు మనం మేడెక్కడానికి, తెలివితేటలు ఉంటాయి. ఎక్కువగా రాళ్ళు ఇలా చూసుకుంటూ ఇంత రాయి విసురుతారా అంత రాయి విసురుతా ఇంకా దెబ్బ ఎక్కువ తగులుతుంది. వాళ్ళు విసిరిందని తక్కువ, మనకు తగిలేది ఎక్కువ. ఎందుకంటే మనం దాని ఊరికే భావన చేస్తున్నాం మనస్సులో. ఈ మనస్సులో భావన చేస్తూ కూర్చోవడమే పెద్ద ప్రమాదం. ఎప్పుడు ఏ విమర్శ వచ్చినా సరే ఒకటే లెక్క. శాస్త్రం చెబుతున్నది, జీవితం చెబుతున్నది కూడా. అది మనం చేశామా క్షుణ్ణంగా మనమే ఆలోచించుకోవాలి. చేసినట్టుగా మన మనస్సు నాటకం ఆడద్దు. మనం నాటకం ఆడలేం కదా. చేరిస్తే స్పష్టంగా తప్పు ఒప్పేసుకోవడమే. 10 మందిలో ఒప్పుకోవడానికి మొహమాటం అయితే పోనీ అమ్మవారి దగ్గరనే ఒప్పేసుకోవాలి. నిజమేనమ్మా, ఏదో తప్పే. మొత్తం చరిత్రలో మార్చేస్తుంది ఆవిడ. వాడు నిజాయితీ కలిగిన వాడు. చేస్తే చేస్తాడు మా అబ్బాయి, అంతే. అంత ప్రేమ ఉంటుంది భగవంతుడు. లేదు అది చెయ్యలేదు, అవతల వాళ్ళు అనడానికి అనేక కారణాలు ఉంటాయి. మనం వదిలేయడమే. అనేక కారణాలు ఉంటాయి. అవన్నీ మనకెందుకు? ఇదే అవి ఏ చూపులో అందు ఏమీ గలదో ఆ చర్చ నాకేలని. వీరు ఎందుకన్నారు, వారు ఎందుకన్నారు, దీని వెనకాల ఎవరన్నా ఉన్నాయి. అన్ని భయంకరమైన ఊహలన్నీ మనసులో వస్తాయి. అవి ఏవి మనం సమాధానం చెప్పలేం. కానీ ముందు రక్తపోటు, గుండెపోటు వస్తుంది. ఎప్పుడు విమర్శలు ఎదుర్కొనే విధానమే ఇది. మనం నడుస్తున్న దారి సరైందా కదా మనం ఆలోచించుకోవచ్చు. నేను చిన్నపిల్లవా? అందులో ఒక 30 ఏళ్ళు జీవితంలో దాటాక ఒక పరిపక్వత వస్తుంది. 30-40 మధ్యలోనే వస్తుంది. నిర్ణయం తీసుకోవడమే. లేదు చేసాం, ఇంకోసారి చేయొద్దు, వదిలేయి, ఒకటే దండం అయిపోయింది. అలా బయటపడగలగా. అలాగే బయటపడ్డాడు. ఇప్పుడు మళ్ళీ వెతికట్ట. అలాగే బంతి కొట్టినట్టుగా పైకి రావాలి. అదే మందుడు మృత్పిండం వల్ల క్రిందంబడి అణగయుండు కృపణత్వమున. మట్టి ముద్ద ఉంటుంది. మట్టి ముద్ద నేలకేసి కొడితే అంతే. పేడ ముద్ద అయితే మరీను ఎదుటివాడి మీద చిందుతుంది కూడా. ఇక మట్టి ముద్ద అయితే అక్కడికక్కడ ఉంటుంది. పేడ ముద్ద అయితే ఎదుటివాడి మీద చిందుతుంది.
ఇంక పలచబడిన కొద్దీ అలాగే ఉంటుంది అనమాట. అంచేది బంతిలా ఉండాలి జీవితంలో, మట్టి ముద్దలా అయిపోకూడదు. అందుకే బంతిలా ఎగిరాడు. చతురంగుళ మాత్రోపినావకాశస్య విద్యతే అంటారు వాల్మీకి. ఇప్పుడు ఒక్క చోటు కూడా వదలకుండానే వెతకాలి. ఇది ప్రయత్నం అంటే. ఇది సుందరకాండ ప్రభావం. ఎంత ప్రయత్నం చేయాలో, ఎలా చెయ్యాలో, ఎంత చిత్తశుద్ధిగా చెయ్యాలో, అణువణువున ఎలా ప్రయత్నం చేయాలో మనిషికి చెబుతుందండి సుందరకాండ. సుందరకాండలో ఉండేటువంటి కొన్ని ముఖ్యమైన శ్లోకాలు ఇలాంటివి కనుక తాత్పర్యాలతో సహా రోజు మనం చదువుకోగలిగితే, రోజుకో 4-5 చొప్పున పోనో 40 లాగుదాం. మొత్తం ఇప్పుడు నేను చెబుతున్నానుగా అవే పోగేసి చెబుతున్నాను. ఇవి మీకు సుమారుగా 200-300 వస్తాయి. ఇప్పుడు అంత పెద్ద సుందరకాండ కాకపోయినా సంక్షిప్త సుందరకాండగా యువతరం కోసం చెబుతున్నాను. పెద్దలకు కూడా ఉపయోగపడితే సంతోషమే, నన్ను ఆశీర్వదిస్తారు. ఒక 300 శ్లోకాల వరకు సుమారుగా నేను చెబుతాను కాబట్టి ఇవి ప్రత్యేకం నవజీవనంలో ఉత్సాహం కలిగించడం. దయచేసి దీనివల్ల ఏవో పుణ్యాలు పురుషార్థాలు వస్తాయనుకోకండి, అవన్నీ నేను చెప్పను. అవి సమస్య కాదు. మన జీవితం బాగుపడుతుంది, మనం ఆనందంగా ఉంటాం, భగవత్ కటాక్షం వెంటనే ఉంటుంది. అవి రోజు 300 కాకపోయినా రోజుకో 15 పెట్టుకు 30 రోజుల పాటు వరుసగా అవగాహన చేసుకుంటూ చేయాలి, పూర్తి చేయడం కాదు. చేస్తే అద్భుతంగా జీవితం మారిపోతుందండి. గొప్ప ఉత్సాహం, గుండెల నిండా ఉత్సాహమే. మొత్తం గాలి చిల్లుపడిపోయిన చూపులోను మళ్ళీ శుభ్రంగా ప్యాచి వేసి గాలి కొట్టేసినట్టే. అలాంటిది ఇది. అందుకని వెతికేశాడు ఆ ఉత్సాహంతో. చతురంగుళ మాత్రోపినావకాశస్య విద్యతే. 4 అంగుళాల మేర కూడా ఉండకూడదు నేను చూడనిది అన్నట్టుగా చూసేసాడు. అది ప్రయత్నం. అంత ప్రయత్నం చేస్తే పనులు అవ్వండి. ఎందుకు అవ్వండి? అసలు పని మీద కంటే పూజ మీదో, పురస్కారం మీదో, లేకపోతే ఎవరో రికమెండేషన్ మీద సిఫారసు అలా అయితే అవదండి. ఎవరో చెప్పాలండి. ఎంతమందికి ఎన్నింటిని ఆశ్రయిస్తాం చెప్పమని. ఇవాళ ఇంకా వాడు మొత్తం జీవితాంతం పోజు కొట్టేస్తాడు, నేను చెప్పబట్టే నీకు ఉద్యోగం వచ్చిందని. అవసరమా? ఎందుకు పాల్పడాలి అలాగా? అంశు గుప్తా అనే అద్భుతమైన వ్యక్తి, మనం తెలుసుకోవలసిన వాడు. ఢిల్లీలో పాత బట్టలన్నీ పోగేసి, జమీందారుల ఇళ్లలోంచి ఉన్నవాళ్ళ పాత బట్టలు పోగేసి ఢిల్లీలోనూ ఇతర ప్రాంతాల్లోనూ పేదవాళ్ళకి, చలితో బాధపడుతున్న వాళ్ళకి చలి కోట్లు, రగ్గులు, శాలువాలు. ఇంకా చెప్పాలంటే పల్లెటూళ్ళలో స్త్రీలు రకరకాల అవసరాలకు పాపం వాళ్ళకి బట్టలు కావాలి. అవి ఏవేవో వాడుతూ ఉంటే శరీర ఆరోగ్యాలు పాడే మృతి చెందడం కూడా జరుగుతుంది. అది కూడా ఆయన అర్థం చేసుకుని 35 ఏళ్ల పెద్ద మనిషి భార్య సహకారంతో సేఫ్టీ నాప్కిన్స్ అని తయారు చేసి ఈ పాత బట్టల్ని శుభ్రంగా ఉతికి సేఫ్టీ నాప్కిన్స్ అని తయారు చేసి పల్లెటూళ్ళలో 30 లక్షలు పంచుతున్నారు ఏడాదికి. ఒక ప్రముఖ పత్రిక ఆదివారం అనుబంధంలో చూసేది ఇదిరా జీవితం అంటే అనుకున్నాను నేను. ఆయన భార్య మినీ, ఎంత ఆవిడ చేసేది మినీ సహకారం కాదు, అది చాలా బృహత్ సహకారం. అతని జీవితంలో ఒక పరిణామం ఏమిటంటే, వాళ్ళ నాన్నగారు ఇంజనీర్, ఒక గొప్ప నిజాయితీ కలిగిన ఉద్యోగి. ఎప్పుడు రూపాయల లంచం ఆయనకు తెలియదు, కోప్పడేవాడు లంచం మాట వస్తుంది. ఈ కుర్రాడికి, ఈ అంశు గుప్తా అన్నవాడికి చిన్నప్పుడు ఏదో ప్రమాదం జరిగితే, కాలు దెబ్బతింటే ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వాళ్ళు మామూలు మధ్యతరగతి కుటుంబం, తీసుకెళ్లారు. అప్పట్లో అవే ఉన్నాయి కూడా ఎక్కువ. ఆ డాక్టర్ లంచం అడిగట్ట. ఈయన చెడామాడ తిట్టి పారేసాడు కోపం వచ్చి. ఆపద వచ్చి నేను ఇక్కడికి వస్తే లంచం కొడుతున్నా, బుద్ధి నీకు జీతం ఇట్లా ఇలా నిలబెట్టి అడగాలండి. అసలు అడగడం కడగాలి. మనకెందుకు కొనకబట్టి మొత్తం ఇలాగే దోచేస్తున్నారు అంతాను. ఎవరు ₹1,00,000 జీతం తీసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేయరు, దానికి లంచం అడుగుతారు. ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నది దేనికి? వైద్యానికి కాకపోతే ఎవరికి చేయాలి? పేదవాళ్ళకి కాకపోతే. ఆధునిక జీవిత చరిత్రలు మన కళ్ళ ముందు ఉన్నాయండి. ఆంజనేయుడు లాంటివి మనం నేర్చుకోవాలి. ఆధ్యాత్మికం అనగానే పురాణాలకి ఈ విషయాలు కాదు, ఈ విషయాలు ఉన్నాయి ఎక్కువ. ఇక్కడ మన కళ్ళెదురుగా ఉన్న ఉదాహరణ మనం నమ్మి తీరాలి. పురాణాల్లో నమ్మితే నమ్ముతాం, లేకపోతే లేదు, జరగలేదనే కూడా ఉంటాయి. ఈ జరగలేదు అనలేరుగా, ప్రత్యక్షంగా ఉంది. తండ్రి నేను ఇవ్వనని చెప్పి చెడామాడ తిడితే చివరికి ఈయన మాటలు దాటికి తట్టుకోలేక కూడా ఆపరేషన్ చేసేట. ఇక గట్టిగా అందరికీ చెప్పేలా ఉన్న ఉద్యోగం పోతుంది. కానీ అందరూ సరిగ్గా చేయలే. ఆ కుర్రాడికి ఇంత బట్టలు, పాత బట్టలన్నీ సేకరించి సమాజానికి ఇంత మేలు చేసి గూంజ్ అని ఒక కంపెనీ పెట్టి మొత్తం దేశంలో చాలామందికి మేలు చేస్తూ ఉన్నా ఇప్పటికీ పాపం ఆ కాలు వంకర ఉందండి, నడుస్తుంటే నిప్పెడుతుంది. అతను ఈ మధ్య రామన్ మెగసెసే అవార్డు ఇచ్చారు ఆ కుర్రాడు చేస్తున్న సేవకి, అతని భార్యకి, అతనికి. అప్పుడు మీకు ఇంకా ఆ నాన్నగారు ఇలా చేశారు కదా, అందుకని ఆయన చేసి సరిగ్గా చేయలేదన్నారు, ఆ కాలు అలా ఉండిపోయింది కదా, కొంచెం ఇబ్బంది అవుతుంది, ఆ నొప్పి బాధగా ఉందా అంటే అతను అన్నాడండి, ఆ ముత్యం కొడుకు ముత్యమే కదండి, రత్నం కొడుకు రత్నమే, పులి కడుపున మేక పుట్టిన భారతీయుడండి,
ఆంజనేయుడికి వారసుడు అండి. ఎంత చక్కని మాట అంటే, మా నాన్నగారు అలా అవినీతిని వ్యతిరేకించబట్టి నేను ఈవేళ కొంచెం నొప్పిగా ఉన్నా సరే దాన్ని పంటి బిగువు నా నొప్పిని భరించి నా సేవ నేను చేస్తున్నాను. ఆయన కనుక ఆ వేళ లంచం ఇచ్చేసి ఉంటే నేను జీవితాంతో అవినీతి కాళ్ళతో నడవలసి వచ్చేది కదా అన్నాడు. మహానుభావుడికి నమస్కారం. నాకంటే చాలా చిన్నవాడు కానీ మహానుభావుడికి నమస్కారం. ఈ నమస్కారం అతనికి ఆయురారోగ్య భోగ భాగ్యాలు కలిగించుకోక. ఎందుకంటే పెద్దవాళ్ళు నమస్కారం చేయకూడదంటారు, కానీ ఇది నమస్కారం కాదు, అతనికి అభినందన. అది జీవితం మనం నేర్చుకోవాలి. పత్రికల్లో వస్తున్నాయి వార్తలు, పుస్తకాల్లో వస్తున్నాయి, చదువుకోవాలి, వాటిని జనంలోకి తీసుకెళ్ళాలి. ఆంజనేయుడి జీవితం గురించి ఎంత చెప్పినా కొన్ని వ్యాఖ్యానాల వెనక ఆ రోజుల్లో సాధ్యమైందండి, ఆంజనేయుడు కాబట్టి సాధ్యమైందండి, దేవుడు కాబట్టి ఈ పక్కనట్టేస్తారు. మొత్తం ఆంజనేయుడిని పూజిస్తారు, అనుసరించరు. ఈ జాతిలో ఇదొక విచిత్రమైన విధానం అండి. ఎంత గొప్పగా ఆంజనేయుడిని మనం పాత్ర నిర్మాణం చేసి నేను 300 భాగాలు మొత్తుకున్నా ఆంజనేయుడికి ఆకుపూజ చేసేవారు పెరుగుతారు తప్ప ఆంజనేయుడిని అనుసరిస్తారని నేను అనుకోనండి. వెంటనే నీరసం కూడా వస్తుంది. ఏమనుసరిస్తాం మనం? అందుకే దేవతల్లో ఉండే మానవ లక్షణాలని నేను ఎక్కువగా చెబుతాను. నాకు మానవత్వమే ముఖ్యం. మానవుడిని మానవుడిగా ఉంచడం కాకపోతే దైవత్వం మాత్రం దేనికి? ఆ దైవత్వం అంతా మనలో మానవత్వాన్ని కాపాడడానికే కదా, అంతిమంగా దైవత్వాన్ని అందించడానికి. మనం మానవులుగా ఉంటే దేవులం కూడా అవుతాం, అభ్యంతరం వల్ల. మానవత్వమే దైవత్వం. ఎందుకంటే అందరూ మానవులు సమానమని భావిస్తాం, అదే మానవత్వం, అదే కదా దైవత్వం. సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంత రెండిమః. అది మనం నేర్చుకోవాలి. అంశుగుప్తాన్ని ఆదర్శంగా తీసుకొని ఆంజనేయుడు అర్థమవుతాడు. ఇవాళ రామన్ మగసేసే అవార్డు రాకపోతే ఆయన గురించి మనకు కథ వచ్చేది కాదు, తెలిసేది కాదు. పురస్కారాలు అందుకు, రికమెండేషన్లు చేసుకోవడానికి కాదు. అలాగా 4 అంగుళాలు కూడా ఖాళీ లేకుండా మొత్తం వెతికాడండి. ఎక్కడ? దిగుడు బావుల్లో కూడా వెతికట్ట, సరోవరాల్లో కూడా వెతికట్ట. సీతాదేవి అక్కడ ఉంటుందా అండి? కానీ ఆంజనేయుని మనస్సు పోరాని చోట్లకు పోయింది, రాకూడని ఆలోచనలు వచ్చాయి, అందుకే వెతికాడు. అయితే దిగుడు బావుల్లో సరోవరాల్లో వెతకడం ఏమిటి? రావణాసుడు సరోవరంలో పెడతాడు సీతని. సీత ఒకవేళ ఏ స్నానానికో సరోవరానికి వెళ్ళి అక్కడ కూర్చుంటుందా? అది కాదు ఉద్దేశం. రకరకాలు పోయింది ఇంకా మనసు, పరిపరి విధాలు అంటాం మనం. అంటే ఏమో తల్లి, రాక్షసుల బాధలు పడలేక ఈ అఘాయిత్యమైనా చేసుకుందేమో, అదేనా తెలియాలి కదా. ఇలా పరిపరి విధాలండి. అంటే ప్రయత్నం అంత తీవ్రంగా ఉండాలి. మనిషి శరీరం దొనకుండా మృతమైందేమో అని మనం నిర్ధారణ చేసుకోకూడదు. శరీరం దొరికితేనే మృతి చెందినట్టు. అందుకే ఇప్పటికీ రామకృష్ణ అవతారాల గురించి ఒక మాట చెబుతారు. రామావతారం, కృష్ణ అవతారం. రాముడు పుట్టాడు కానీ మరణించలేదు, కృష్ణుడు పుట్టలేదు కానీ మరణించాడు. ఆశ్చర్యం. బ్రహ్మశ్రీ మహానుభావులు మైలవరపు శ్రీనివాసరావు గారు ఒక ఉపన్యాసంలో చెబుతుంటే నేను విన్నాను. మంచి పండితులు, లలితా సహస్రానికి అద్భుతమైన వ్యాఖ్యానం చేశాడు మహానుభావుడు. రాముడు పుట్టాడు కానీ మరణించలేదు, కృష్ణుడు పుట్టలేదు కానీ మరణించాడు. ఎలాగా? రాముడు అయోధ్యలో పుట్టాడు, కౌశల్య కడుపున పుట్టాడు, మరణించలేదని ఎందుకు అంటున్నాడు? రాముడు శరీరం ఎప్పటికీ దొరకల, ఆయన సరయూ నదిలో కలిసిపోయాడు. నదిలో కలిసాడు, చనిపోయాడని మీరు ఎలా అంటారు? ఉన్నాడేమో. సుభాష్ చంద్రబోస్ గురించి ఎప్పటికీ ప్రయత్నం చేయట్లా, 100 ఏళ్ళు దాటిపోయారా? అదంతే. ఆ మృతదేహం దొరికే వరకు చనిపోయాడని పోలీసులు ఒప్పుకోరు, మనం ఒప్పుకోనా? అది లెక్క. మరి లౌకికంగా చూస్తే అంతే పద్ధతి. అలాగే కృష్ణుడు పుట్టలేదు కానీ మరణించాడు. పుట్టలేదని ఎందుకు అంటున్నాడు? ఏ శరీరాన్ని కృష్ణుడు మరణించాడని మనం అంటున్నామో, ఏ మృతదేహాన్ని చూసి, ఆ దేహంతో ఆయన పుట్ల. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం వనమాలీగదీశార్గి శంఖీ చక్రీచనందకి అని 4 చేతులతో శంఖచక్ర గదా పద్మాలు ధరించి పుట్టాడు చెరసాల్లో. తర్వాత శ్రీకృష్ణుడుగా బాలకృష్ణుడుగా మారాడు వసుదేవుడు తీసుకెళ్ళేటప్పుడు. అంటే శ్రీకృష్ణుడు ఏ శరీరంతో పుట్టాడో ఆ శరీరం మరణించలేదు, వేరే శరీరం అది. అంటే శ్రీకృష్ణుడికి పుట్టుక ఉంది, మరణం లేదు. రాముడికి పుట్టుక ఉంది, మరణం లేదు. శ్రీకృష్ణుడికి పుట్టుక లేదు, మరణం ఉంది. ఇది ఆశ్చర్యకరమైన సమన్వయం. అవతారాలంటే అందుకే అవి మన కోసం, ధర్మరక్షణ కోసం పుట్టే. భగవంతుడు పుట్టడం, శరీరం ధరించడం, వదిలిపెట్టడం ఇవన్నీ పెద్ద మాయ. జీవుడి రక్షణ కోసం ఆయన చేసుకున్న ఏర్పాటు. అంతేగాని ఆయనకు పుట్టుగా మరణం ఉంటాయా? అభవహ అంటే అర్థమేది. ఇదే తత్వం. అందుకని దిగుడు బావుల్లో, సరస్సుల్లో కూడా వెతుకాడు. ఏం పోనీ వెతుకుతాం, ఏమైంది? కానీ ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. లేదు, ఖచ్చితంగా సీత ఉండాలి.
ఇక సంపాతినా సీత రావణస్య నివేశనే ఆఖ్యాత గృధ్రరాజేన నచ పశ్యామి తామకం. నాకు దొరకలేదు కానీ సీత ఇక్కడ ఉండే ఉంటుంది. ఇది ఆశావాదం. ఎప్పుడు మనకి సమస్య జటిలమైపోయినా అప్పుడు ఈ ఆలోచన రావాలి. ఎంతకీ ఇది ఇంకా తెగదండి, దీనికి అసలు పరిష్కారం లేదండి అంటే, పరిష్కారం లేకపోతే సమస్య ఎందుకు పుడుతుంది అసలు? ఇలా ఆలోచించాలి. అది మన వల్ల కాకపోవచ్చు, మనకి తోచకపోవచ్చు, ఇంకోరికి తోచచ్చు. పోనీ ఇప్పుడు తోచని పరిష్కారం ఇంకొన్నాళ్ళకి తోచచ్చు. అసలు కొన్ని సమస్యలు కాలానికి వదిలేయాలన్నారు. పివి నరసింహరావు గారు కాలానికే అలా మొత్తం 5 ఏళ్ళు వదిలేశాడు మహానుభావుడు. చాలా ఏమడిగినా అంతే. పెదవిన్ విప్పడు ఎవరేమి అని మా నాగపడి శర్మ గారు పద్యం కూడా చెప్పాడు అప్పట్లో. పివి అంటే నేను చెప్పే చోట వ్యాఖ్యాన, పివి అంటే పెదవి విప్పడు అంతే. పెదవి విప్పడు పివి అంతే. అది కొన్ని సమస్యలు పరిష్కరించింది, కొన్నింటిని తెచ్చిపెట్టేది, అది వేరే విషయం. అన్నిటికీ అది పనికిరాకపోవచ్చు, కానీ పనికొచ్చింది. మౌనం చాలా వ్యాఖ్యానాలు చేస్తాం. ఆయన చేసేదేదో చేసేవాడు, పని చేయకుండా ఏం కూర్చోలా. మా ఊరికే మాట్లాడేవాడు కాదు, అస్సలు మాట్లాడేవాడు కాదు. మరి అంత పండితులు మాట్లాడదలుచుకుంటే ఆయన ముందే ఉండి నిలబడతాడు వీడు, ఏ భాషలో నిలబడతాడు వీడు అసలు. కానీ అంతే. అలాగా ఇక్కడ చూడండి, ఆయనకి వస్తున్న ఆలోచన ఏమిటో. ఇక సంపాతిన సీత రావణస్య నివేశనే ఆఖ్యాత గృధ్రరాజేన నచ పశ్యామి తామకం. సంపాతిన గృధ్రరాజేన రావణస్య నివేశనే ఇక సీత ఆఖ్యాత. సంపాతి చెప్పాడు కదా ఇక్కడ ఉందని అంటే మళ్ళీ ఏమనిపిస్తుంది? 4 అంగుళాలు నేల కూడా లేకుండా దిగుడు బావులు సహా సరస్సులు సహా అనేక రకాల అభిప్రాయాలతో అపోహలతో ఊహలతో వెతికేశాక కూడా ఈయనకి ఏమనిపిస్తుంది అంటే, నా వెతకడంలో తేడా ఉంటుంది కానీ ఇక్కడ లేకుండా ఎందుకు ఉంటుంది? లేకపోతే సంపాతి ఎందుకు చెబుతాడు? ఇది ఆలోచన. సమస్య ఎందుకు పరిష్కారం కాదండి? తావు ఎందుకు దొరకదండి? ఉద్యోగం ఎందుకు రాదండి? పెళ్లి సంబంధం ఎందుకు కుదరదండి? సంసారం ఎందుకు బాగుండదండి? అన్నిటికీ సుందరకాండ చాలండి. ఈ అవగాహన కలిగితే ఇంత గొప్ప విషయం ఉంది సుందరకాండ. ఇది సావకాశంగా చదివితేనే అర్థమవుతుంది. ఇక్కడ ఉందని చెప్పాడు కదా అంటే సంపాది అబద్ధం ఆడతాడా? అబద్ధం ఆడేవాడైతే కావాలని వచ్చి చెబుతాడా? పోనీ ఇప్పుడు కొంతమందిని దారి అడుగుతాం, హైవేలో వెళ్ళిపోతూ వచ్చారు, అలా బారుగా బొండాయి అంటే, ఈ బారు అంటే ఎక్కడికి? ఇది ఏ బారుకి? గుంటూరు దగ్గర అందరూ అంతే, ఎంత దూరం అడిగినా గుంటూరు ఊళ్ళోకి వెళ్ళాక కూడా దారగతే వెళ్ళిళ్ళు బంగారంగా బారుగా బొండాయి. మొత్తం గుంటూరు అంతా బారే. ఇది మొత్తం ఏదో జిన్నా టవర్ నుంచి మొత్తం ఇంకా పాకిస్తాన్ వరకు బారే. ఇది బారుగా బొండంటే ఎక్కడికి? ఇప్పుడు దారి అయోమయం అవుతుంది. ఒక్కోడు మహానుభావుడు ఉంటాడు, వాడికి తెలియదని చెప్పడం. తెలియదంటే వాడి మన ఊరు వచ్చినోడికి మరి తెలియదని అండ్ అనకుండా ఏదో చెబుతాడు, చచ్చిపోతాం అన్యాయంగా, పక్కదారిలోకి వెళ్ళిపోతాం, మళ్ళీ వెనక్కి రావు. ఎవడు చెప్పాడు మీకు అంటాడు ఎవడం. బుద్ధి చాతుర్యం ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయండి. ఆయన ఎలా ఆలోచించాడు? సంపాతి ఎందుకు చెప్పాడు? పైగా మేము అడిగితే చెప్పాడా? ఏదో సీత అన్న మాట ఎవరి నోటో వస్తే విని, మీరా వానరులా మీరు సీతాదేవి కోసం బతుకుతూ, ఓ మీ ఇల్లు బంగారం కానీ మీకోసమే నేను బతుకుందన్నాయి బాబు, రెక్కలు లేకపోయినా సరే. మహానుభావుడు మతంగ మహర్షి నాకు ఆ వరం ఇచ్చాడు, నేను మీకోసమే బతుకున్నది. మీకు దారి చెప్పడానికే నేను మొహమాటం లేకుండా చెప్తున్నా. ఖచ్చితంగా మీరు ఇంకో చోట వెతకెళ్ళ లంకకి వెళ్ళండి, రావణాసురుడే పట్టుకెళ్ళాడు సీతను, మేము చూశాను. అంత ఖచ్చితంగా ఎందుకు చెప్పాడు? ఇలా ఆలోచిస్తేనండి సమస్య పరిష్కారం అవుతుంది. ఏ ధైర్యంతో నేను ఈ విషయాన్ని చెబుతున్నానంటే, 1996లో నిండా 35 ఏళ్ళు వయస్సు లేని రోజుల్లో నేను సహస్రావధానం చేసినప్పుడు కొన్ని సమస్యలకు పరిష్కారం నాకు ఇలాగే దొరికింది. అప్పటికి సుందరకాండలో నేను ఈ విషయం చదవాలి, కానీ తల్లిదండ్రులు అందించిన సంస్కారం వల్ల ఏవో కొన్ని గ్రంథాలు చదివి ఉన్నాం, ఆలోచనలు ఉన్నాయి. కొత్తపల్లి ఘనశ్యాం ప్రసాద్ గారని మంచి పండితుడు, మంచి కవి, గొప్ప అవధాని, ఆర్ఎస్ఎస్లో గొప్ప కార్యకర్త, గొప్ప నిరాడంబర జీవనం, మహానుభావుడు, ఉపాధ్యాయుడు, అమలాపురం ఎస్కేబిఆర్ కాలేజీలో పనిచేశారంట. వారు ఓ సమస్య ఇచ్చారు, నాకు తెగలేదు. 250 సమస్యలు సహస్రావధానం అంటే, 250 దత్తపదులు, 250 వర్ణనలు, ఆ పైన ఇంకో 250 ఆశువులు. దీనికి తోడు మళ్ళీ నేను ఇంకో 116 అదనంగా పెట్టుకున్నా. మనకి ఈ కొలువుతో గోక్కోవడం అలవాటే కాబట్టి అదో పౌరుషం. అప్పుడు కానీ మనం ఏమిటో తెలియదు, అంతే. అలాగే శక్తులు బయటకు వస్తాయి.
మొత్తం 1116. ఇది 22 రోజుల్లో పూర్తి చేయాలి. 20 రోజుల్లో చేసి మళ్ళీ చివర 1-2 రోజుల్లో ఏకధాటిగా మొత్తం 750 పద్యాలు ఆశువులు పోను. ఆశువులు అప్పగించక్కల. ఎప్పుడు ఏ అవధానం జరిగినా అంతే గుర్తుపెట్టుకోండి. 75% పద్యాలు ఏకధాటిగా అప్పగిస్తేనే అది అవధానం. ఎప్పుడు పద్యం అప్పుడు అప్పగిస్తే ఎక్కాలంటారు, అవధానం అనరు. చెప్పాలి. సో అప్పగించడం అని పక్కన ముందు సమస్య. ఆయన ఏమి ఇచ్చాడు? వాశ్రారావము భూనభోంతరములను వ్యాపించే సంకేతమై. ఏదో సాహసానికి దిగిపోయాం, అప్పటికే 3-4 శతావధానాలు చేసి ఉన్నాం, 100 ఎన్నో అష్టావధానాలు అయినాయి కదా అని దిగిపోయాం. కానీ ఎంత కష్టం. వాశ్రారావము, వాశ్ర అంటే నాకు ముందు అర్థం అలా, పోనీ ఏదో ముందు అక్షరం చేర్చి సేవాశ్ర భూవాశ్ర అని. ఏం ఆశ్ర అంటే భూవాశ్ర సేవాశ్ర ఏమిటి? ఆశ్రమం అంటే సేవాశ్రమం అని పెడతాం, వృద్ధాశ్రమం అని పెడతాం. వాశ్రారావము భూనభోంతరములను వ్యాపించే సంకేతమై. నాకు అందులో ఎక్కడ దొరికిందంటే ఒక్కటే మాట ముందు అసలు ఇలా కంగారు అయిపోయింది ఒకసారి. ఇప్పుడు పక్కన సంచాలకులు ఉండొచ్చు, పృచ్ఛకులు ఉండొచ్చు, ఎన్ని మనసులో సరస్వతిదే ఉండొచ్చు, ఆలోచించాలా వద్దా అంతే. ఒక్కసారి ఇలా ఉణుకొచ్చినట్టు వాశ్ర ఏమిటి వాశ్ర అని. ఎందుకో వాశ్రారావము అనగానే ఆరావము భూనభో, ఓ గోవు ఆరావమా, గోవు చేసే ఆక్రందన హింసక తట్టుకోలేక అదనుకున్న పద్యం మొదలెట్టేస్తే ప్రమాదం. అది కాకపోతే కొంపలు అంటుకున్న తర్వాత 2 పాదాలు ఏం చేయాలి? ఇప్పుడు సమస్య 4వ పాదం ఆయన ఇచ్చారు, 3 పాదాలు నేను చెప్పాలి. తెలుగు పద్యంగా ఇది చెప్పుకున్న బుద్ధి వికసిస్తుంది, సమస్యలు అలా ఎదుర్కోవాలో తెలుస్తుంది. హనుమంతుడు అలాగే ఎదుర్కొని సంపాద చెప్పాడు అంటే ఉంటుంది ఇక్కడ. అలాగే కొత్తపల్లి వారు ఇచ్చారు ఘనశ్యామ ప్రసాద్, దానికి పరిష్కారం ఉంది. నేను వెతకాలి తప్పితే లేదంటే అలాగా. లేకపోతే తేలిగ్గా చేయదలుచుకుంటే మా అవధానంలో కొంతమంది చేస్తారు, తర్వాత దుకాణాలు మూసేస్తారు. ఇలాగా ఒక పిచ్చివాడు ఇట్లు వాగుచుండ నవాశ్రా అనే పిచ్చివాడు వాగడానికి అవధానం ఎందుకు? 4 అవధానాల్లో ఇలాంటి మాట్లాడితే అవధానం పిచ్చివాడు అంటారు. అలా చెప్పకూడదు. అది గత్యంతరం లేనప్పుడు చేసే పరిస్థితి. ఆ గతి ఏమిటో వెతకాల్సిందే. బుద్ధికి పదునుపెట్టు, భగవంతుడు నమ్ముకో. మా ప్రసాదరాయ కులపతి గారు చెప్పిన పద్యం నాకు తరచు గుర్తొస్తుందండి. కంటికి వెలుగుగోల నిన్ను కచుకొనంగన తల్లి పల్కువాల్గంటి తలంపునందు వెలుగయ్యలరారుచునుండే. కంటిని వెలుగువోలే నిన్ను కచుకొనంగల తల్లి పల్కువాల్గంటి తలంపునందు వెలుగయ్యలరారుచునుండే. ఉండే ముక్కంటి శిరస్సునన్ కలుగు గంగ వచస్సున ఉండే ముక్కంటి శిరస్సునన్ కలుగు గంగ వచస్సున పెద్దలుండిరి ఏనుంటి నిమిత్త మాత్రముగా ఉల్లసనమ్మున పల్కు మోహనా. మా అన్నగారు డాక్టర్ మేడసాని మోహన్ గుంటూరులో శతావధానం చేస్తుంటే నేను కేవలం పృచ్ఛకుడు కాదు, ప్రేక్షక మాత్రుడుగా ఉండి చూస్తున్న రోజుల్లో కులపతి గారు చెప్పిన ఈ పద్యం నేను ప్రతి అవధానంలో గుర్తు చేసుకుంటా ధైర్యం కోసం. తలంపులో సరస్వతీదే ఉంది, మనమేం భయపడక్కల. మన వాక్కు మాట్లాడడం ప్రారంభించామంటే గంగ దిగి రావలసిందే. ఆయన చెబుతున్నారు, మన గురువు లాంటి మనిషి. వాడు సిద్ధేశ్వరానంద భారతీ తీర్థస్వామి అని పేరుతో ఉన్నారు ఆయన, పరివిరాజకాచార్యులు. ఆయన ఆశీర్వదించాడు. ఆయన మోహన్ గారికి చెప్పుండొచ్చు, నాకు వర్తిస్తుంది, అది ఎవరికైనా వర్తిస్తుంది. అందుకే ఇలాగా వాశ్రారావు అన్న గోవు అయ్యిండు. పైగా వెంటనే ఆయన కేసు చూశా, ఈయన ఇచ్చాడు, ఈయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఖచ్చితంగా గోవు గురించి ఇచ్చుంటాడు. మరొకళ్ళు ఎందుకు ఇస్తారండి? గోవులు పోతే వాళ్ళకే. ఆర్ఎస్ఎస్ విహెచ్పి వారే ఇస్తారు. ఆరావం అని ఉంది, పైగా సంకేతమై అన్నారు. ఆ సంకేతం బహుశా ఈ వాశ్ర అని నేను మొదలు పెట్టేశాను పద్యం. తర్వాత చూస్తున్నాను, అశ్రురాల్సును భూమి గూడనకట ఆ గోవును ఆక్రోశమున్ చెప్పేశాను ధైర్యం చేసి. ధైర్య సాహసే లక్ష్మి. కానీ అశ్రులు రాల్చును గోవు భూమి గూడనకట ఆ గోవును ఆక్రోశమున్. ఆ గోవు అరుపు వింటే భూదేవి కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది, గోవు ఆక్రందన తట్టుకోలే. కానీ కొంచెం భయపడుతూనే పృచ్ఛకుల్లో ఉన్న వారి కేసు చూసా, అద్భుతం గారికి పాటి గ్రహించామన్నారు. అంతే, 1000 ఏనుగులు ఎక్కినంత బలం వచ్చేసింది. అయ్యి బాబు, నా ఊహ నిజమన్నమాట. లేకపోతే ఆయన ఎందుకంటారు? చూడండి, ఊహించి చేసిన సాహసం ఎలా ఉపయోగపడింది. ఖచ్చితంగా ఆయన దగ్గర పరిష్కారం ఉంటుంది. ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త కాబట్టి గోవు గురించి ఇచ్చుంటాడు. సంకేతం అన్నారు. బహుశా ఈ సంకేతం ఏ వైదిక పరిభాషలోనో వాశ్ర అంటే గోవు ఆక్రందన అనే అర్థం ఉండుంటుంది. ఇదైతే ఎందుకు ఇస్తారు అని ఊహించి చేసింది సరిపోయింది. ఒకవేళ కాకపోతే ఏమంటే ఇంకేదో మార్చుకుంటాం, కానీ ప్రయత్నం చేయాలి కదా. అశ్రులు రంచును భూమి గూడనకట ఆ గోవును ఆక్రోశమున మా శ్రోత్రంబులు సైపనేవు జనతామాంద్యంబు నేడొప్పునే. మిగిలిన పద్యం ఎంతసేపు అండి ఊహొస్తే? ఆ గోవును ఆక్రోశమున్ మా శ్రోత్రంబులు సైపనేవు జనతామాంద్యంబు నేడొప్పునే. ఆ శ్రీకృష్ణుని ప్రేమకు నిలయము అన్యాయంబుగా వధ్యము.
ఆ శ్రీకృష్ణుని ప్రేమకు నిలయము అన్యాయంబుగా వధ్యము వాశ్రారావము భూనభోంతరములన్ వ్యాపించే సంకేతమై అని 4-5-20 రోజులు సహస్రావధానంలో ఒక పాదమే చెప్పాలి. ఇవి వాశ్రా ఇవ్వగానే అశ్రులాల్చున భూమి గూడనగట ఆ గోవు నా క్రోశమని అంతవరకే చెప్పాలి. మళ్ళీ 5 రోజుల తర్వాత 1000 మందికి ఇలా 1000 పాదాలు చెప్పాక మళ్ళీ రెండో ఆవృత్తి వచ్చినప్పుడు వారు ఏం చెప్పారో వాశ్రారావం అనే పాదం చెప్పి మళ్ళీ నేను చెప్పిన అశ్రులాల్చున గోవు కూడనగట భూమి గూడనగట ఆ గోవు నా క్రోశమని అని చెప్పి అప్పుడు రెండో పాదం మా శ్రోత్రంబులు సైపలేవు జనతామాంద్యంబు నేడొప్పని మళ్ళీ 5 రోజులు అంటే 10 రోజులు అయ్యాక 11వ రోజున 3వ ఆవృత్తి ప్రారంభించినప్పుడు మళ్ళీ 2 పాదాలు అప్పగించి వారు ఎక్కడ సమస్యలు చెప్పరు, ఈలోపు ఎక్కడ రాసుకోకూడదు, అన్నీ మెదడులో ఉండవలసిందే. మనిషి ప్రయత్నం లేకుండా సరస్వతి అనుగ్రహం లేకుండా సాధ్యమయ్యే విషయాలు ఇవి. మనలో ఉన్న సరస్వతిని మనలో ఉన్న తేజస్సును మనం తోడుకోవాలండి, మనం తోడుకోవాలి. అది అపూర్వమైన శక్తి ఉంది అంతశ్చేతనలో అంతఃకరణలో, దాన్ని మన ప్రయత్నంతో తోడుకోవాలి. ఎంత లోతుకెళ్ళిపోయినా సరే నీళ్లు ఓ మనిషిని అవసరమైతే తాడు గట్టి లోపల దించి మనం అప్పుడు బకెట్ కిందకి వేస్తే ఆ మనిషి ఏ కొండ పిడతోనో అందులో నీళ్లు పోయడా అండి, అప్పుడు రావా అండి? ప్రయత్నం లేదా అండి? రాయలసీమలో చేయడం లేదా అండి? ఈ ప్రయత్నమే చేయాలి ప్రతిభను తోడుకోవడానికి. అప్పుడు సరస్వతి అనంతమైన శక్తిని ఇస్తుంది మనకి, మిగిలినవన్నీ తేలిగ్గా ఎదుర్కొంటాం. ఇప్పుడు అంటే ఈ నాలుగో పాదం చెప్పడానికి 20 రోజులు పట్టింది, మరి 4-5-20 రోజుల మధ్యలో ఖాళీ వస్తుంది. అన్నీ పూర్తవ్వాలిగా ఒక ఆవృత్తి. ఆ 4వ ఆవృత్తిలో 3వ ఆవృత్తిలో సమస్య కాబట్టి నేను ఆ శ్రీకృష్ణుని ప్రేమకు నేనేమో శ్రీకృష్ణుడు ప్రేమించినటువంటి గోవుని ఈవేళ అనేక రకాలుగా రోజుకి 500 గోవులను చంపేస్తున్నారట. ఎంత పాపం ఇది! గోమాంసం పేరు మీద ఇంత ఘోరం జరగాల ఈ నేలలో? చట్టంలా ఉండగా అని అనేసరికి అందరూ కన్నీళ్లు పెట్టుకోవడం, ఆయన ఆనంద బాష్పాలు రాల్చాడు. వృద్ధిలోకి వస్తావయ్యా, నేను వెంటనే వెళ్ళి దండం పెట్టగానే వృద్ధిలోకి వస్తావయ్యా, చాలా బాగా చేసేవయ్యా. వాశ్రా అంటే వైదిక పరిభాష అమ్మ. వాశ్రా అంటే గోవు ఆక్రందన, అంబారావా అని వాశ్రా అంటారమ్మా. అదే నేను ఇందులో పెట్టించాను. గురువు గారు పరీక్ష పెడితే పెట్టారు కానీ నాకు ధైర్యాన్ని ఇచ్చారండి. అదేనయ్యా నువ్వు చేయగలవని ఇచ్చానయ్యా, మరొకడైతే ఇస్తాను ఇవ్వటాడు ఆయన. అది మరీ ధైర్యం ఇచ్చింది. ఇది జీవితం, ఇది అవధానం, ఇది సుందరకాండ. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.